ఎన్నటి సందు సీఎం రేవంత్ సారు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం దోలాడుతుండు కదా. ఏ మస్తు బిల్డింగ్లు ఎన్కులాడిండు. పార్కింగ్ జాగుండాలే, అన్ని సౌలతులు ఉండాలే, పెద్ద అర్రలు ఉండాలని చూస్తే ఏడ సరిగా దొరకలేదు. ఇక అవన్నీ కాదని ఇగో గీదాన్ని ఫైనల్ చేసిర్రట. మొత్తానికైతే సీఎం రేవంత్ సార్ కు కొత్త క్యాంప్ ఆఫీస్ సెట్ అయిపోయింది. అదేదో కాదు, మన టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్క పంటే ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కదా, అగో దాన్నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు. ఇప్పటి సంది ఆడికించే మీటింగ్లు అన్ని చేస్తున్నాడు. పోలీసు వాళ్ళ కోసం కట్టింది కదా, సీఎం కు సెట్ అవుతుందా అంటే ఓ మస్తు సెట్ అయిందట. కట్టి నీళ్లు పెట్టిన పోయి లెక్క కాన్ఫరెన్స్ల కోసం అన్ని తీర్ల సవలతులు ఉన్నాయట. అట్లే పార్కింగ్ కూడా జాగా బాగానే ఉన్నదట. అందుకే దాన్ని సెలెక్ట్ చేసిరట. మొదలు ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్ చూసిండ్రు, కానీ అది నచ్చలేదు. ఇక మీదికెళ్ళి ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అదేమైందో కానీ క్యాన్సిల్ అయింది. ఇక సచివాలయంలో సీఎం కోసం 6వ ఫ్లోర్ లో కట్టించిన అర్ర కూడా వాస్తుకు లేదని 9వ ఫ్లోర్ కు మారుస్తున్నారు. ఇక ఆ పనులు కూడా జల్దిగానే అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకైతే సార్ ఇంటికాంచి అన్ని వివరాలు చక్క పెట్టేటోడు. ఇక ఇప్పటి సందా రంది లేకుండా అయింది. కానీ గంత మంచిగా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా బేఫికర్ ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన ప్రజాభవన్ విడిచిపెట్టి ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుడేంది అని కొందరు ముక్కిరుస్తురట. ఈ ముచ్చట తెలిసి ఆంధ్రలో బాబు సార్ గెలిచినాక ఆడ బ్రాండెడ్ మందు దొరుకుతుందని అక్కడి మందు బాబులు పండుగ చేసుకుంటుంటే బిర్యానీ బీర్లు, హంటర్ బీర్లు అని దిక్కుమాలిన సరుకు అంటగడుతురని తెలంగాణ వాళ్ళు చిన్నపోయినరు. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ను ఏకి వాడేసిండ్రు. గవ్వి చూసి ఏందో గాని బిర్యానీ బీర్లని ఇప్పుడైతే అమ్మొద్దని డిసైడ్ అయిందట సర్కారు. తెలంగాణ మందుబాబుల గోసలు దేవునికి ముట్టినాయి. బ్రాండెడ్ మందు దొరుకుతలేదు, మనది మరో ఆంధ్ర కాబోతుంది, ఏందిరా మనకి కష్టాలు అని మందుబాబులంతా మస్తు రందిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ ల సర్కార్ నరుచుకున్నారు. మస్తుగా ట్రోల్స్ చేసిర్రు. ఈ బీర్లు తాగినోళ్ళు శిశి దీని బీర్ అంటరా అని రివ్యూలు ఇచ్చిర్రు. తాగినోళ్ళు సస్తర్రా, దీన్ని ఎట్లా తాగుతుర్రా అని తిట్టిపోసిర్రు. కథం ఆ సర్కార్ దంక చేరినట్టున్నది. ఆ బీర్లకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలుగా. 5 కొత్త కంపెనీలకు సర్కారు పర్మిషన్లు ఇచ్చిరు కదా, అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీరు, బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి. అవి తాగితే మత్తు కాదురా, బతుకు చిత్తయి చితికిపోడు అవుతుందని తాగిన తుపుక్కను ఉంచినంత పని చేసిర్రు. జనాల నుంచి వ్యతిరేకత వచ్చినందుకే సర్కార్ ఇట్లా వెనకడుగేస్తుందని అంటారు. ఇప్పుడు అసలు మందిపానాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చిందనే మురికే సర్కార్ కంటుకున్నది. అదేగాక ఏ బ్రాండ్ అయినా మంచి సరుకు దొరుకుతుందనే తెలంగాణలో అడ్డగోలు మందును అమ్మించుడు అంటే సర్కార్ కు ఎంత బదనామో ఏం కథ. ఎవరు సలాలు ఇచ్చిరో కానీ నెత్తి మీద బీర్సీత పక్కన వెలగొట్టాలని గరమైతురు ఈ సంగతి తెలిసిన మందు బాబులు. ఇప్పటికైనా వీటిని ఆపిచ్చిరు, సంతోషం అని అంటురట. మందు జోలికి వస్తే సామ్రాజ్యాలే కూలిపోతే ఖబర్దార్ అని వార్నింగ్లు కూడా ఇస్తురట.